ఎప్పుడెప్పుడో లావా వచ్చింది దీంట్లో 20 ఏళ్ళకి. ఇప్పుడు ఉత్త పగలు ఒకటే వస్తుందంట. చాలా బ్యూటిఫుల్ వాల్కనీ. చూడండి, ఫుల్ ఖాళీ నీళ్ళు వస్తున్నాయి. ఖాళీ నీళ్ళతో నది అంటే ఎంత బాగుంటుంది కదా. ఫుల్ హాట్ వాటర్, పగలు వస్తున్నాయి. మీకు కనపడుతుందో లేదు వీడియోలో, పగలు వస్తున్నాయి వాటర్. అవి చాలా భలే ఉంది. కోర్స్ మసాజ్ అయిపోతానండి. లోకల్ క్విజిన్ చూడండి ఎట్లుందో. ఈ కోస్టరికాలో ఫుడ్, రైస్, చికెన్, వెజ్ ఇవే తినది వాళ్ళు. ఈరోజు కోస్టరికాలో 2వ రోజు. అంటే నిన్న ఈవినింగ్ రీచ్ అయినాము. ఏం పెద్ద ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈరోజు వేరే ఊరికి పోతున్నాం. ఇక్కడ నుంచి బస్ పట్టుకోవాలా. శాన్ హోసే నుంచి లా ఫార్చునా అని ఒక ఊరు ఉంది. అక్కడ వాల్కనో ఉందన్నమాట. అక్కడికి పోతున్నాము. ఇక్కడ చూడండి, బ్రేక్ఫాస్ట్కి ఆమ్లెట్ ఇస్తున్నారు. ఇక్కడేమో రైస్ అవి ఇవి పెట్టినారంతా. ప్యాన్ కేక్స్, ఫ్రూట్స్. బాగుంది బ్రేక్ఫాస్ట్. ఆమ్లెట్, ఫ్రూట్స్. బొమ్మలు చూడండి, భలే సెటప్ చేసినారు కదా. ఈ హోటల్ మొత్తం వింత బొమ్మలతో సెటప్ చేసిన క్రేజీగా ఉంది. ఇది కూడా చూడండి, ఫారెస్ట్లో కూర్చొని తిన్నట్లుంది. చాలా బాగుంది కదా. పప్పాయ భలే తీగుంది. చూడండి ఎంత అందమైన పక్షి ఉంది. భలే ఉంది. ఇక్కడ బయట వస్తే భలే ఫ్రెష్ ఫీలింగ్ ఉంది. చాలా బాగుంది చూడండి. బయట అంతా క్లియర్ స్కై, రోడ్స్ అంతా క్లీన్ ఉన్నాయి. డస్ట్ లేదు అసలు. చాలా బ్యూటిఫుల్ ఉంది ఊరు. మన క్యాబ్ వచ్చేసింది. బస్ స్టేషన్కి పోదాం దీంట్లో. ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా బస్ రాలేదు. టికెట్స్ కూడా సేల్ చేయరంటే, డైరెక్ట్ బస్లోనే కొనాలన్నారు. మన దగ్గర ఇక్కడ లోకల్ కరెన్సీ లేదు. ఇక్కడ ఆడ ఏటీఎం కూడా దగ్గర లేవు. చూద్దాం మన డాలర్స్ యాక్సెప్ట్ చేస్తారు లేదు తెలియదు. బస్ స్టాండ్ చూడండి ఎంత క్లీన్ ఉంది. అసలు లేవు, ఎక్కడ ఒక చెత్త ముక్క కూడా లేదు. చాలా నీట్గా మెయింటైన్ చేసినారు ఇక్కడ. ఇక్కడ కింద కూర్చున్నాను నేను దీనిపైన. బట్ ఇక్కడ కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ బస్సులో కూర్చున్నాము. మాకు ఒక్కొక్కరికి ఎంత $9 ఎంత తీసుకున్నారు అక్కడ పోయేకి. క్యాబ్లో అయితే 120 తీసుకుంటారు. దాదాపు 10 times మోర్. బెస్ట్ చీప్ అండ్ బెస్ట్ వే టు గో. కరెన్సీ చూడండి ఎట్లుంది. సిటీ చూడండి ఎట్లుంది. మన దేశం ఇండియా ఉన్నట్లే ఉంది. బట్ క్లీన్ ఉంటే ఎట్లుంటుంది అట్లుంది. మనం కూడా క్లీన్ పెట్టుకుంటే ఇట్లా కనపడుతుంది. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. ఇక్కడ అన్ని కార్లు కూడా సేమ్ మనకి ఉన్నాయి. అన్ని కార్లు ఇక్కడ దొరుకుతాయి. 2 వీలర్స్ కూడా అన్నీ చాలా ఉన్నాయి. కొన్ని మనకి అక్కడ ఉండేవి 2 వీలర్స్ కూడా ఉన్నాయి. కేటీఎం ఉన్నాయి, కొన్ని హోండా ఉన్నాయి. వెనక్కి చూడండి క్లౌడ్స్ ఎట్లున్నాయి. కొండపైన అంటుకున్నాయి. భలే ఉంది చూడండి. 2 వీలర్స్లో ఎట్లా తిరుగుతున్నాడు జనాలు. సిగ్నల్లో చూడండి ఎట్లా నిలబడుతున్నారు. సందులో పోయి దూరం ఇదంతా చేయడం లేదు వీళ్ళు. కారు వెనక్కి నిలబడతారు. కారు ముందర ఉందంటే కారు మధ్యలో దూరిపోరు. చిప్స్ అమ్మేకి ఒక అతను మామూలు మనకు వస్తారు కదా, అట్లా చిప్స్ బండి పెట్టుకున్నాడు. ఆర్జినల్ లోకల్ చేస్తారు. కుక్క పిల్లలు చూడండి, కుక్క పిల్లలు
దూరంగా ఏం కనపడడం లేదు, తెల్లగా ఉంది వెనకంతా. ఏంది ఏముందో అర్థం అవడం లేదు అసలు. చూడండి అందరికి యూజ్ చేసేపోతున్నారు. బస్ స్టాండ్ ఉన్నట్లుంది. ఇది కొంచెం మునల్ టైప్ అనిపిస్తుంది నాకు ఫీల్డ్ అంతా. ఇక్కడ జనాలు ఒకటి వేరే అంతే, క్లీన్ ఉంది. బట్ ఇలాగే తీస్తున్నాడు. మన బ్యాగ్ వచ్చింది. వచ్చేసాం ఇది ఊరికి. లా ఫార్చ్యూనా అంటారు దీన్ని. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ వాల్కనీ ఉంది, హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి, అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ పక్కన చికెన్, మటన్, పోర్క్, మీట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి హోటల్ ఎంత వస్తుంది. ఇది హోటల్కి వచ్చినాం చూడండి. ఇదేదో వింత హాస్టల్ కాన్సెప్ట్లో ఉన్నట్లుంది. బాగుంది ఇదంతా. ఈ రూమ్ చూడండి భలే ఉంది. ఇది వచ్చి కిచెన్, మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కుక్ చేసుకొని ఎట్లుండే అట్లా కడిగి పెట్టేయాలంట. ఫ్రిడ్జ్ అన్నీ యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మన రూము. క్యూట్ రూమ్. ఇది చూడండి ఎట్లా పెట్టింది. ఫస్ట్ టైం చూస్తున్నాను దీన్ని ఇట్లా పువ్వు పెట్టింది. దీనికి కూడా పువ్వు చేసి పెట్టారు. యాడ్ చూసినా డెకరేటెడ్ ఉంది. ఇది చాలా క్యూట్గా. దీంట్లో పైన కూడా ఉంది, పైన ఫ్లోర్లో. ఇక్కడ పైన కూడా ఒక బెడ్ ఉంది చూడండి. భలే చేసినారు. ఇది కాన్సెప్ట్ ఏదో బాగానే ఉంది. ఇది మనం కూడా ఇండియాలో వాడాలి దీన్ని. కింద ఒక బెడ్ వేసి ఈ బాత్రూమ్ పైన స్పేస్ వేస్ట్ చేయకోకుండా మెటికల్ పెట్టేసి దానికి పైనకి అక్కడ పైన ఒక బెడ్ వేసేసినారు. చాలా బాగుంది ఇది. ఈరోజు హాట్ స్ప్రింగ్ పోతున్నాము. ఫ్రీ హాట్ స్ప్రింగ్స్ ఉంది ఒకటి. ఇక్కడ డబ్బులు కట్టి కూడా పోవచ్చు, చాలా ఉన్నాయి. చాలా ఎక్స్పెన్సివ్. కొంతమంది రివ్యూస్తో రాసినారు ఈ పే చేసిపోయేదానికంటే ఈ ఫ్రీ ఇది న్యాచురల్గా మళ్ళీ వాటర్ కూడా చాలా బాగా మెయింటైన్ హాట్ ఉందని. అదా చూద్దాం. క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు క్యాబ్లో పోదాం. వాటికి స్కూటర్ కూడా రెంట్ చేయొచ్చు, బట్ కష్టం. ఇక్కడ అన్నీ ఎక్స్పెన్సివ్, సూపర్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇది ఫోన్ పౌచ్, వాటర్ ప్రూఫ్ పౌచ్ అంటే అది మామూలు 100 రూపాయలు 50 రూపాయలకు దొరికేది 800 రూపాయలు పడింది నాకు. కూడా చాలా ఎక్స్పెన్సివ్, ప్రతిదీ కాస్ట్లీ. అటు చూడండి ఎట్లా కనపడుతుంది వాల్కెనో. పైన అంతా మేఘాలు కమ్ముకున్నాయి. ఇది లేకపోతే చాలా బ్యూటిఫుల్ వాల్కెనో అనమాట. దీని నుంచేనే ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ ఫామ్ అయినాయి. చాలా మినరల్ రిచ్, ఈ కాల్షియం, సల్ఫర్, వేరే వేరే మ్యాగ్నీషియం అన్నీ చాలా మినరల్స్ ఉంటాయి. దాంట్లో స్నానం చేసేది, లేకపోతే మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి అనమాట దాంట్లో. కొన్ని వచ్చి స్ప్రింగ్స్ ఉన్నాయి, కొన్ని వచ్చి మెయింటైన్ రిసార్ట్లో ఉన్నాయన్నమాట. న్యాచురల్ అనుకుంటున్నాను. కుక్ విల్ కొంచెంలో మిస్. ఓకే చూడండి, ఇది 2010లో, అంతకుముందు కొన్ని ఏళ్ళు ఎప్పుడెప్పుడో లావా వచ్చింది. దీంట్లో 20 ఏళ్ళు ఇప్పుడు వస్తే పగలు ఒకటే వస్తుందంట. చాలా బ్యూటిఫుల్ వరల్డ్. ఎంత మినరల్స్ ఉంటాయో దీంట్లో. అన్ని చెట్లు, ఫుల్ చెట్లతో కవర్ అయిపోయింది వాల్కెనో. ఆ పక్క చూడండి నల్ల ప్యాచ్లు ఉంది. ఈ పక్క చూడండి అంత క్లారెంట్ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి భలే ఉంది. ఇది బ్యూటిఫుల్ హాట్ స్ప్రింగ్స్. ఎట్లా కూర్చున్నారు చూడు జనాలు. ఆడ అందరు జనాలు నీళ్ళలో కూర్చొని తేలుతూ ఉన్నారు. భలే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది కొంచెం దీంట్లో కిందికి దిగల్లా, స్లోగా చూసుకొని. అది బాటిల్తో నాకు పట్టుకుంటాను నేను. ఇక్కడ
చాలా బాగుంది. ఇది బ్యూటిఫుల్ లొకేషన్. జనాలు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. చాలా బాగుంది. ఇక్కడ చూడండి, యాడ పోయినా కూడా ఆడ ఫుల్ లోపల వరకు ఉన్నారు జనాలు. యాడ చూసినా ఉన్నారు. ఇక్కడ ఫుల్ ఈడ కూడా ఉన్నారు. ఫుల్ జనాలు ఉన్నారు. ఇది బాగా ఒక చిన్న ట్రెక్ ఉన్నట్లుంది, ఏదో అడవిలో నడిచినట్లుంది. బాగా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇది చూడండి లోపల ఏందో ఉంది. ఈ పక్క ఎట్లా పోవాలో యాడ చూసా ఉన్నారు జనాలు. చూడండి ఎట్లా ఉంది వాటర్ నిజంగా చాలా బాగుంది. బాగా వెచ్చగా ఉంది నీళ్ళు. ఇది ఏదో దీంట్లో పెట్టిన వస్తుంది ఇది. చూడే కాలే నీళ్ళు. ఎట్లా చూడండి, ఫుల్ కాలే నీళ్ళు వస్తున్నాయి. కాలే నీళ్ళతో నది అంటే ఎంత బాగుంటుంది కదా. ఫుల్ హాట్ వాటర్, పొగలు వస్తున్నాయి. మీకు కనపడుతుందో లేదు వీడియోలో, పొగలు వస్తున్నాయి వాటర్. అవి చాలా భలే ఉంది. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. జనాలు అందరు నీళ్ళు ఆడాడ నది మొత్తం ఫుల్ అందరు కూర్చున్నారు. యాడ్ చూసినా చాలా బాగుంది. అమేజింగ్ అన్నమాట. చూడండి ఊరికే ఫుల్ ఫోర్స్ మసాజ్ అయిపోతానండి. ఫుల్ మసాజ్. అయిపోయింది హాట్ స్ప్రింగ్స్. ఇప్పుడు వెనక్కి పోతున్నాం. భలే ఉండే మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. చూడండి ఇంకా జనాలు ఉన్నారు. చాలా మంచిది అనమాట ఇది. దీంట్లో స్నానం చేస్తే మినరల్స్ అంతా దండిగా ఉంటాయి. చూడండి ఇంకా వీళ్ళు రాత్రి అయినా కూడా క్యాండిల్స్ అంటించుకొని ఇడే ఉంటారు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇక్కడ ఆడ ఆయన చూడండి ఈ స్టోన్స్ ప్యాకింగ్ చేస్తూ ఉంది. ఇక్కడ చూడండి కొంతమంది టెంకాయ నీళ్ళు తాగుతున్నారు, కొంతమంది బీర్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు, కొంతమంది ఏమో తినుకుంటా మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. చాలా బాగుంది. ఇక్కడ ఎంతమంది క్రౌడ్ ఉన్నారు అయినా కూడా ఒక్కరినొకరు డిస్టర్బ్ చేయరు. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు. అంటే పక్కన వాళ్ళకి ప్రైవసీ ఇది కాకుండా వాళ్ళది చూసుకుంటూ ఉంటారు. చాలా బాగుండే. అమేజింగ్ బెస్ట్ హాట్ స్ప్రింగ్స్.
ఇవి చూడండి ఎట్లున్నాయి రిసార్ట్స్. ఆడ అసలు వాల్కెనో ఇటు నుంచి కనపడుతుంది, అది కనపడుకోకుండా అయిపోయింది. పొగ పైన, పొగ అంటే అదే మంచు, మేఘాలన్నీ కప్పుకుపోయినాయి. దానికి క్యాబ్ వస్తుంది ఇప్పుడు 2 minutesలో. ఊటి చూడండి, ఈ వాల్కెనో చుట్టూరే అన్నీ ఉన్నాయన్నమాట. ఈ లాగో అరెనల్ రివర్ ఉంది, ఈ హాట్ స్ప్రింగ్స్ ఇవన్నీ దీని చుట్టూరే. ఇప్పుడు పోయినది వచ్చి ఆడుందప్ప, అది రేపు మోస్ట్లీ ఈ వాటర్ ఫాల్కే పోతున్నాను. నైట్ టైం చూడండి ఎంత బాగా రిలాక్స్డ్ వైబ్ ఉంది. అంతా యాడ్ చూసినా చాలా క్రేజీగా ఒక ప్లెజెంట్ ఉంది, ప్రశాంతంగా. ప్రతి ఒక్కరు యాడ్ చూసిన జనాలు, గలాట లేదు. క్రిస్మస్ లైటింగ్ పెట్టినట్లున్నారు, భలే ఉంది లైటింగ్, చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేసినారు. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఎంత బాగుంది లైటింగ్, అబ్బా ఏం పెట్టినారు అసలు, చాలా బాగుంది. అది బ్యూటిఫుల్ లైటింగ్. ఇక్కడ చూడండి గుర్రబండి పెట్టినారు లైటింగ్స్తోనే, ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. ఇది లోపల పోవచ్చా? ఓ అత్తంతలు అడ్డం కట్టేసినారు లోపల పోకోకుండా, భలే ఉంది. అది చూడండి బండి ఎట్లా ఉంది, భలే ఉంది బండి కూడా. రెడ్ దీంతో వామ్ లైట్ భలే ఉంది, బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ చూడండి భలే ఉంది, ఏదో మంచి ఒక ప్లే ఏరియా విత్ ఫుడ్ కోర్ట్ అన్నీ ఏదేదో పెట్టినారు. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసినారు, ఎంత బాగుంది కదా. మధ్యలో కంకరాలు వేసినారు, కూర్చునేకి అంత బాగా బెంచ్లు వేసినారు. ఇక్కడ ఎంత బాగా పిల్లలు ఆడుతున్నట్టు చూడండి. ఇక్కడ సోడా అని మనకి హల్లి మనే లేకపోతే హల్లి ఊట, ఈ లోకల్ చికెన్ కర్రీ, ఫిష్ ఊట అట్లా రెస్టారెంట్స్ ఉంటాయి కదా, ఆ టైప్ ఇక్కడ సోడా అంటారు. సోడా రెస్టారెంట్ అని ప్రతి దగ్గర సోడా అని పెట్టిస్తారు. ఇది లోకల్ క్యూజిన్ ఉంటుంది, ట్రై చేసి చూద్దాం ఏముందో. లోకల్ క్యూజిన్ చూడండి ఎట్లుందో. ఈ కోస్టరికా ఫుడ్, రైస్, చికెన్, వెజ్జెస్ ఇవి తినేది వాళ్ళు. ఫుడ్ తిన్నాం, బాగానే ఉండే టేస్ట్ లోకల్ ఫుడ్. కొన్ని అదేదో పాస్తా లాగా ఏమో ఇచ్చినారో అది నేను తిన్నాను, బట్ ఓవరాల్గా ఫుడ్ ఏం బాగానే ఉంది. ఫైనల్లీ రూమ్కి వచ్చేసాను. లాంగ్ డే, టైర్డ్ అయిపోయాను. ఇవాళ నిద్రపోయి చాలా అమేజింగ్ బ్యూటిఫుల్ డే. ఫస్ట్ టైం నా లైఫ్లో హాట్ స్ప్రింగ్స్ని ఎక్స్పీరియన్స్ చేసిన. పెద్ద వాల్కెనో కూడా చూసినాను ఇక్కడ, చాలా పెద్దది, హ్యూజ్ ఉంది సైజ్. సో రేపు వాటర్ ఫాల్స్ మరి వాల్కెనో దగ్గర నుంచి పోయి చూద్దాము. గుడ్ నైట్.